ప్రాయశ్చిత్తం ధారావాహిక రచన సమర్పణ సూర్యదేవర వేణుగోపాల్. మొదటి భాగం. శేషగిరి నిర్ఘాంతపోయాడు డాక్టర్ల మాటకు. తనకంటే పెద్దవాళ్లే హాయిగా ఉన్నారు, తనకేంటి ఈ సమస్య అని మౌనంగా రోధిస్తున్నాడు. అతనికి ఏ ఒక్క అలవాటు లేదు. మరి ఈ జబ్బు తనకెందుకు వచ్చిందో శేషగిరికి అర్థం కావట్లేదు. జబ్బు గురించి భార్యా పిల్లలకు తెలిసినట్లుంది. దిక్కులు పిక్కటిల్లేలా రోధిస్తున్నారు. ఎంతో కాలం బ్రతకనని శేషగిరికి అర్థమైంది. ఇప్పటి వరకు జీవితాన్ని ఈజీగా తీసుకునే శేషగిరికి మొదటిసారిగా జీవితంపై ఆశ కలిగింది. శేషగిరి అధికార పక్షపు ఎమ్మెల్యే. రాజకీయాల్లోకి రాకముందు జిల్లా ఇండస్ట్రియల్ ఆఫీసర్గా పనిచేశాడు. 12 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. శేషగిరి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బాగా సంపాదించాడు, ఎమ్మెల్యే అయ్యాడు. 2 మగపిల్లలు పుట్టారు. వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నారు. పెద్దబ్బాయిని రాజకీయాల్లో తేవాలని శేషగిరి కోరిక. ఇంతలోనే ఈ విపత్తు వచ్చింది. గత 6 నెలలుగా ఒంట్లో బాగా నలతగా ఉంటుంది. ఆహారం లోనికి పోవట్లేదు. డాక్టర్లు రకరకాల మందులు ఇచ్చారు, ఫలితం రాలేదు. పరీక్షల్లో జీర్ణాశయ క్యాన్సర్ అని తేలింది. అది బాగా ముదిరిపోయిందని, కొన్ని రోజులే బతికేదని డాక్టర్లు చేతులు ఎత్తేశారు. మహా అయితే 6 నెలలు బతకొచ్చని డాక్టర్స్ చెప్పారు. శేషగిరికి ఊరి నిండా ఆస్తులే. రాజధానిలో కూడా మంచి ఆస్తి ఉంది, మంచి పేరు ఉంది. అంతా సుఖంగా ఉన్న టైంలో పిడుగులాగా ఈ నిజం బయటపడింది. 57 ఏళ్లకే తను చాలించాల్సి వస్తుందని శేషగిరి అస్సలు ఊహించలేదు. శేషగిరి ఇంటికి వచ్చాడు. అందరూ పరామర్శకు వచ్చి వెళ్తున్నారు. బాల్యమిత్రులు, బంధువులు అందరూ వచ్చారు. పాత సంగతులన్నీ గుర్తుకు తెచ్చుకుని మరీ బాధపడుతున్నారు. ఇవన్నీ చూసిన శేషగిరికి జీవితంపై మళ్ళీ ఆశ రోజు రోజుకు పెరుగుతుంది. కానీ బతికే ఛాన్సే లేదు. అందుకని నిస్సహాయుడై మౌనంగా రోధిస్తున్నాడు. పదే పదే గతం గుర్తుకొస్తుంది శేషగిరికి. తను ఎంతో మందికి సహాయం చేశాడు. వాళ్ళందరూ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు రోజు వచ్చి శేషగిరికి రాకూడని కష్టం వచ్చిందని కామెంట్ చేస్తూ ఓదార్చుతున్నారు. ఇల్లంతా శ్మశాన వైరాగ్యమే రాజ్యం వెళ్తుంది. చేసిన మంచిని తలుచుకున్న శేషగిరికి సంతోషం కానీ గర్వం కానీ కలగట్లేదు. నిజానికి శేషగిరి కొన్ని వందల జీవితాలు నిలబెట్టాడు. ఇన్ని జీవితాలను నిలబెట్టిన శేషగిరికి అంతరాత్మలో ఏదో వెలితి. ఇప్పుడు అంతరాత్మ శత్రువు అతన్ని వేధిస్తుంది. నవ్వుతూ చేసిన 3 పాపాలు క్షణక్షణం ఏకరువు పెడుతూ గుండెను తొలిచేస్తోంది. రోగం కంటే మనస్సాక్షి ఎక్కువగా వేధిస్తుంది. తన వల్ల జీవితంలో నష్టపోయిన ఆ 3 వ్యక్తులు గుర్తుకొచ్చి శపిస్తున్నట్లుగా ఉంది. వాళ్ళకి తను చేసిన అన్యాయం గుర్తుకొచ్చి నరకయాతన పడుతున్నాడు. గతంలో శేషగిరి 3 వ్యక్తులను ఘోరంగా వంచాడు. ఆరోగ్యంగా ఉన్ననాళ్ళు వీళ్ళు అసలు గుర్తే లేరు. ఇప్పుడు అనుక్షణం గుర్తుకొస్తున్నారు. చనిపోయేలోపు వాళ్ళకి న్యాయం చేసి క్షమాభిక్షను అర్థించి పాపం నుండి బయటపడాలని శేషగిరి ప్రస్తుత కోరిక. మరణంలో ప్రశాంతతకై పరితపిస్తూ ఆ 3 జాడకై అన్వేషణ ప్రారంభించాడు శేషగిరి. వచ్చేపోయే వాళ్ళతో ఇల్లంతా సందడిగా ఉంది. ఇంట్లో అందరూ దుఃఖభారంతో కుంగిపోతున్నారు. శేషగిరి మనసు మాత్రం ఆ 3 చుట్టూ తిరుగుతోంది. శేషగిరిది కలిగిన కుటుంబమే. శేషగిరి తాత సుబ్బారావు గారు మోదుబరి. 70 ఎకరాల పొలం, రైస్ మిల్లు, ఇంకా 4 ట్రాక్టర్లు ఉండేవి. సుబ్బారావు గారికి 2 మగపిల్లలు. శేషగిరి తండ్రి వెంకటేశ్వర్లు పెద్ద సంతానం, చిన్న సంతానం గోపాలకృష్ణ. వెంకటేశ్వర్లే తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. చిన్న సంతానమైన గోపాలకృష్ణ మానసిక వికలాంగుడు, పెళ్లి కాలేదు. సుబ్బారావు గారు ఆస్తిని 2 పిల్లలకు సమానంగా పంచాడు. తండ్రి తర్వాత వెంకటేశ్వర్లు అంటే శేషగిరి తండ్రి తన తమ్ముడైన గోపాలకృష్ణని బాగానే చూసుకున్నాడు. మానసిక వికలాంగుడైన గోపాలకృష్ణను దగ్గరుండి పోషణాభారాన్ని పూర్తిగా మోసాడు వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు చనిపోయాక పిచ్చివాడైన గోపాలకృష్ణ బాధ్యత శేషగిరిపై పడింది. అంటే బాబాయ్ బాధ్యత శేషగిరిపై పడింది. ఆస్తి మొత్తాన్ని శేషగిరే చూసేవాడు. రోజు ఊరు నుండే ఉద్యోగానికి వెళ్ళొచ్చేవాడు. మొదట్లో బాబాయిని బాగానే చూశాడు. కొంతకాలానికి శేషగిరి బుద్ధి మారింది. ఇంత ఆస్తికి నేనొక్కడనే వారసుడిని అనే అహం ఏర్పడింది.
అప్పటి నుండి బాబాయి గుదిబండగా కనపడ్డాడు. ఆ రోజు నుండి పిచ్చివాడైన బాబాయికి సరైన తిండి పెట్టేవాడు కాదు, మందులిచ్చేవాడు కాదు. మందులను క్రమంగా తగ్గించాడు. మతిలేని ఆ మనిషి తిండి లేక మందులు లేక అల్లాడిపోయి అందరి ఇళ్లకి వెళ్ళి అన్నం అడిగేవాడు. బంధువులందరూ బాబాయిని సరిగ్గా చూడమని శేషగిరికి వార్నింగ్ ఇచ్చారు. ఆస్తిని అనుభవిస్తూ ఎందుకు చూడవని కొందరు ముఖం మీదనే అడిగేవారు. ఇది తట్టుకోలేక శేషగిరి బంధువుల ఇళ్లకు వెళ్లొద్దని తన బాబాయిని గోపాలకృష్ణను తీవ్రంగా కొట్టేవాడు. అన్నం మందులు సరిగ్గా లేకపోవటం వల్ల గోపాలకృష్ణకి తీవ్రమైన జబ్బు చేసింది. పట్నం తీసుకెళ్లకుండా పల్లెలోనే ఆర్ఎంపీ డాక్టర్ చేత వైద్యం చేయించాడు శేషగిరి. అతి దీనస్థితిలో మానసిక వికలాంగుడైన గోపాలకృష్ణ అంటే శేషగిరి బాబాయి మరణించాడు. నీ వల్లే గోపాలకృష్ణ చనిపోయాడు అని ఊళ్ళో జనం శేషగిరిని నానా మాటలు అన్నారు. అయినా సరే శేషగిరికి తను చేసింది తప్పనిపించలేదు. బాబాయికి కర్మకాండలు పూర్తి చేసి ఆస్తి మొత్తాన్ని క్రమంగా అమ్మి హైదరాబాదుకు చేరాడు. ఇప్పుడు తన తండ్రి ఆస్తితో పాటు చనిపోయిన బాబాయ్ ఆస్తి కూడా ఇతనికి దగ్గరైంది. బాబాయ్ ఉసురు తగిలిందని ఇప్పుడు అర్థమైంది శేషగిరికి. పిన్న తండ్రిని మానసిక వికలాంగుడని చూడకుండా హీనంగా కాలితో తన్నినప్పుడు, అన్నం మందులు ఇవ్వకుండా పిచ్చివాడిని క్షోభ పెట్టినప్పుడు ఇది పాపం అని అనిపించలేదు. అప్పుడు ఆ ఘోర తప్పిదమే ఈ జబ్బుగా మారిందని ఇప్పుడు అర్థమైంది. కానీ అప్పటికి చేయి దాటిపోయింది. ఏమీ చేయలేం కాబట్టి ఈ పాపాన్ని బతుకున్నప్పుడే కడిగేయాలని గట్టిగా సంకల్పించాడు. కానీ ఈ పాపం నుండి ఎలా బయటపడాలో తెలియట్లేదు శేషగిరికి. పినతండ్రి కాళ్ళు గడి క్షమాభిక్ష అడగాలంటే ఆయన లేడు. ఈ ఘోర పాపమును మోస్తూ మరణించడం శేషగిరికి ఇష్టం లేదు. ఏం చెయ్యాలో అర్థం కాక సతమతం అవుతున్నాడు. ప్రాయశ్చిత్తం మొదటి భాగం సమాప్తం. ద్వితీయ భాగం కొద్ది రోజుల్లో.